కర్మ హిట్స్ బ్యాక్. బీఆర్ఎస్ ఓటమిపై కవిత ఆసక్తికర పోస్ట్ పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇంతకుముందు చెప్పినా కదా, ఇంతకుముందు ఏమన్నా ఇంకొక వ్యక్తి సబరా చేసుకుంది తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీతో పాటు ఇంకో సబరా చేసుకున్నా చూసినావా? ఎవరో కాదు, ఇగో ఈ కవితకే సబరా చేసుకుంది. ఎందుకు? బీఆర్ఎస్ ఓడిపోయిందని సబరా చేసుకుంది కవితక్క. ఇక పార్టీ నుంచి బయటికి పంపించారు కదా, ఇక కర్మ హిట్ బ్యాక్స్ అంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది. అట్లా సబరా చేసుకుంది కవితక్కకి అక్క మస్తు హ్యాపీగా ఉంది కదా. కానీ కవితక్కకి అయితే మస్తు హ్యాపీ ఉంది అబ్బా, మామూలు హ్యాపీ లేదు, చాలా హ్యాపీగా ఉంది ఓడిపోయిందని. సో ఇది చూస్తే జూబ్లీహిల్స్ ఫలితాల అనంతరం జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ ఓటమిపై ఆమె పరోక్షంగా స్పందిస్తూ కర్మ ఇట్స్ బ్యాక్ అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. దీనిపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది అంటూ మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా ఇక బీఆర్ఎస్ పార్టీ మాసం కవితకి గొప్ప ముసుదనే ఉంది. ఇక మామూలు విషయం కాదు, డైరెక్ట్ పోస్టులు చేస్తా ఉన్నది, డైరెక్ట్ మాట్లాడుతూ ఉన్నది. ఆమె గతంలో కూడా అన్నది, ఇక నన్ను బయటికి పంపిస్తే అందరి పండగ బయట పెడతా, నన్ను దొంగ అంటే మీరే మంచోళ్ళ, మీరు కూడా దొంగలే. అదే విక్రమార్క సినిమా ఉంటుంది కదండి, ఆ విక్రమార్క సినిమా బ్రహ్మానందం ఏదో షాపింగ్ మాల్కి ఏదో పోతారు, ఇక దొంగ 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 నడుస్తారు జనాలు ఎత్తుకపోతుంటే. ఇక బ్రహ్మానందం పక్క జరిగి నన్ను ఒక్క దొంగ రా ఎన్నుకున్నాడు పుయ్యి అని వస్తుంది సౌండ్, ఇక ఎన్నుకున్నాడు అంటూ రవితేజ ఒక మాట మాట్లాడతాడు. ఇక గట్లా ఉంది కవిత కథ కూడా. నన్నే దొంగ దొంగ అంటారు, నేను ఒకదాని దొంగనా? హరీష్ రావు దొంగే, కేటీఆర్ దొంగే, కేసీఆర్ దొంగే, అందరు దొంగలే అని చెప్పి దొంగల కూడా అని చెప్పి కవితగా చెప్తుంది. ఇక సో వాస్తవానికి కూడా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మూలిగే నక్క మీద తాడిపండు వచ్చి పడ్డట్టు ఈ కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు ఓ దిక్కు ఆయన ఆరోగ్యం సహకరించగా బీఆర్ఎస్ పార్టీ ఊడిపోయి అధికారం లేక అక్కడ హరీష్ రావు కేటీఆర్ కవిత కొట్లాట భరించలేక పాపం ఆయన బాధపడతా ఉంటే మళ్ళీ ఆయన మీద ఇదో పుండు మీద కారం చల్లుతారన్న చూసినావా? అట్లుంది కవిత ముచ్చటిగా, పుండు మీద కారం చల్లినట్టే ఉంది. ఇక సో ఇది మరి ఎట్లుంటుందా మరి కోపం ఉంటుందా? మీరు పార్టీ నుంచి బయటికి పంపిస్తే ఇక మా తిరుగుబాటు చేస్తుంది, ఎవరైనా చేస్తారు. ఇక ఆడబిడ్డ తిరగబడితే ఎట్లుంటుందో చూపిస్తా అని చెప్పి చూపిస్తుంది. ఇక కేటీఆర్కి ఉన్నదే. ఇక